అందరికీ నమస్కారం అండి. రైల్వే ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావటం జరిగింది. వారి పెన్షన్‌కి సంబంధించి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లేకపోతే రీచ్ అవ్వదు కనుక లైక్ చేయండి. ఇక రైల్వే ఉద్యోగులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఏంటని చూస్తే, రైల్వే ఉద్యోగులకు పాత పింఛను విధానము అంటూ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక దేశంలోని 13 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు నూతన పింఛను విధానాన్ని అయితే రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అయితే అమలు చేయాలని నేషనల్ ఫెడరేషన్ ఇండియన్ రైల్వే అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ సంఘ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య గారు అయితే కేంద్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. డిసెంబర్ 4, 5, 6 తారీఖుల్లో గుర్తింపు పొందిన రైల్వే కార్మిక సంఘం ఎన్నికలు అనేది జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల ఎంప్లాయీస్ సంఘ హైదరాబాద్ రివిజనల్ కార్యదర్శి కేవీఆర్ ప్రసాద్ ఆధ్వర్యంలో కాచిగూడలో జరిగినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా తరచూ రైలు ప్రమాదాలు జరుగుతున్న భద్రతా విభాగంలో 2 లక్షల ఉద్యోగాలు అనేవి ఖాళీ ఉన్నాయని, వాటిని భర్తీ చేయలేదని చెబుతున్నారు. రైల్వే ఉద్యోగుల కోసం 8వ వేతన సవరణ కమిటీ ఏర్పాటు, అలాగే కరోనా సమయంలో నిలిపివేసిన 18 నెలల డిఏ బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని అయితే ఆయన డిమాండ్ చేశారు. ఇక ట్రాక్మెన్ మెయింటైనర్లకు సంబంధించి ఎల్టీసీ పరీక్ష రాయడానికి అనుమతించాలని అయితే ఆయన అయితే విజ్ఞప్తి చేశారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే డైలీ ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.